ఇంత స్ట్రగుల్ పడి 249 సినిమాల మీరు చేసింది? ఇప్పుడు 255 సినిమా రన్ అవుతుంది. 55 సినిమా రన్ అవుతుందా? ఓకే. ఏంటి అంటే ఇంతమంది హీరోస్ ఉన్నారు కదా, ఏంటి మంచి ర్యాపో ఎవరితోటి ఉంది మీకు అప్పట్లో? నాకు ర్యాపో ఎవరితో లేదు పెద్దగా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ర్యాపో ఎక్కువైతే కూడా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. జెన్యున్గా చెప్పాలంటే ర్యాపో కంటే మనలో ఉన్న టాలెంటు, మనలో ఉన్న మంచితనము, మనకున్న డెడికేషను, టైం సెన్సు, కాండక్ట్, క్యారెక్టరు ఇవే డిఫైన్ చేస్తాయి లాంగ్ రన్లో. ర్యాపో అంటే ఇండస్ట్రీలో సినిమా చేసేటప్పుడు చాలా ర్యాపో ఉంటుంది. ఏ హీరోకైనా, ఎస్పెషల్గా నేను అందరి హీరోలతో చేశాను. నేను పెద్ద హీరోలు అందరితో చేశాను, మిడిల్ రేంజ్ అందరితో చేశాను, యంగ్ హీరోలతో, ఇప్పుడు శర్వానంద్ లాంటి ఆర్టిస్టులతో కూడా నేను యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అందరితో చేశాను కాబట్టి చేసేటప్పుడు అందరితో ర్యాపో ఉంటుంది. నాకు అందరితో సూపర్ ర్యాపో ఉంది. నేను బ్రహ్మాండంగా వాళ్ళతో మాట్లాడుతుంటాను. ఎంత ట్రాష్ ఇదంతా ఎవరికి అంత ఉండదు. పని కట్టుకొని ఆ ర్యాపో మెయింటైన్ చేయాలనుకుంటే తప్ప. నాకు సినిమా చేసేటప్పుడు ప్రతి హీరోతో నేను బాగానే ఉంటాను, నా రేంజ్లో ఉంటూ బాగుంటాను. ఎందుకంటే ఇండస్ట్రీలో చెప్పినా చెప్పకపోయినా, తెలిసినా తెలియకపోయినా ప్రతి మనిషికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో మనం ఉంటే మనం లాంగ్ రన్లో ఉంటాం. ఎవరికైనా ఆ లిమిట్ క్రాస్ చేసి మనం బిహేవ్ చేస్తుంటే మనకు తెలియకుండానే మనం మైనస్ అవుతాం. ఇది అందరూ తెలుసుకోవాల్సింది. ఇది ఎందుకంటే అక్కడ ఎవరు చెప్పరు నీ లిమిట్ ఇది, నువ్వు ఇంతలోనే ఉండాలి, నువ్వు ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేయొద్దు, ఎవరికి చెప్పరు. ఎందుకంటే ఏది ఎక్స్ట్రీమో, ఏది లిమిటో, ఏది అండర్ లిమిట్ ఎవరికి తెలియదు. నేను చేసేదే నేను కరెక్ట్ అనుకుంటే నేను కరెక్టే. కానీ నేను చేసేది కరెక్టా కాదనేది క్రాస్ చెక్ చేసుకుంటా ఉండాలి. ఎదుటోళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను. ఎస్పెషల్గా సినిమా ఫీల్డ్ ఎంత ఎదిగినా ఇక్కడ ఒదిగి ఉండాల్సిందే. బయట కూడా ఉండాలి, ఎక్కడైనా మనిషికి సేఫ్ అది. కాకపోతే సినిమా ఫీల్డ్ ఎలాంటిదంటే ప్రతిరోజు కొత్త, ప్రతిరోజు న్యూ టాలెంట్స్, కొన్ని వేల మంది, కొన్ని వందల మంది వచ్చే ఫీల్డ్. దీనికి నోబార్. ఇప్పుడు నువ్వు యూపీఎస్సి చదివితే, యూపీఎస్సి ఒక ఢిల్లీ వెళ్ళి ఒక యూపీఎస్సి కోచింగ్ తీసుకుంటే ఇలా ప్రిపేర్ అయితే ఇది అవ్వచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లా ఉంటాయి యూపీఎస్సిలో. ఏ సర్వీస్కి వెళ్ళాలంటే నేను ఎలా కష్టపడాలి అనేది ఒక గైడ్ లైన్ ఉంటుంది. ఆ గైడ్ లైన్ ప్రకారం కష్టపడితే అట్లీస్ట్ 10 మంది కష్టపడితే 2-3 ఆ రేంజ్కి వెళ్తారు, డెఫినెట్గా వెళ్తారు సివిల్స్ రాసి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్ గానో, ఒక ఆర్టిస్ట్ గానో నేను ప్రూవ్ చేసుకొని నేను ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఒక రూలు, రెగ్యులేషను, ఒక పద్ధతి, పాడు ఏమి ఉండదు. ఇక్కడ ఎవరికి నచ్చిన పద్ధతిలో వాడు ఫాలో అవుతాడు అంతే. ఇక్కడ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఫిజిక్ అవసరం లేదు, నాలెడ్జ్ అవసరం లేదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు. అవసరం లేదంటే అసలు లేకపోతే వస్తాడని కాదు, ఉంటే సూపర్ సక్సెస్ అవుతారని తెలియదు. కాబట్టి ఒక గైడ్ లైన్ లేకుండా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు వెళ్తుంటారు. కాబట్టి ఏ పద్ధతిలో వెళ్తే ఏది సక్సెస్ అనేది తెలియదు, ఏ సినిమా తీస్తే ఏ డైరెక్టర్ హిట్ తెలియదు. కాబట్టి ఎక్కడ ఇది ఏమీ తెలియదు, అంత తెలిసినట్టు ఉంటుంది. అలాంటి ఫీల్డ్లో మనం ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే మన లిమిట్స్ తెలుసుకొని మనం ఉండాలి. లిమిట్స్ క్రాస్ అయితే ఒక్కోసారి షార్ట్ టర్మ్లో మనకు యూజ్ఫుల్గా ఉండొచ్చు, కానీ లాంగ్ రన్లో డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు యూజ్ లేకపోయినా, ఇప్పుడు మనల్ని ఎవరు ఆదరించకపోయినా లిమిట్స్లో ఉంటే అదే లాంగ్ రన్లో మనిషిని తీసుకెళ్తుంది, సినిమా ఫీల్డ్లో ఉన్న మనిషిని అని నేను నమ్ముతాను. అందుకని నేను సినిమా చేసేటప్పుడు సినిమా చేసే యాక్టర్స్ అందరితోనూ, ఈవెన్ దో హీరోతోనూ ర్యాపో ఉంటుంది బ్రహ్మాండంగా. ఎంతవరకు అంటే ఆ రోజు షూటింగ్ జరిగి ఆ రోజు షూటింగ్ ప్యాకప్ అయ్యేంత వరకు ఉంటుంది. మళ్ళీ తర్వాత వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ఏ రేంజ్కి ఆ రేంజే పని ఉంటుంది, ఏ రేంజ్కి ఆ రేంజే ట్రయల్ చేసుకోవాలి, ఏ రేంజ్కి ఆ రేంజ్లోనే మనం బిహేవ్ చేయాలి. మనకొచ్చి గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారో, ఇప్పుడు నాకు వచ్చి గుడ్ మార్నింగ్ అన్న అనేవాళ్ళు ఎంతమంది ఉంటారో, గుడ్ మార్నింగ్ అన్న అని నేను చెప్పేవాళ్ళు కూడా అంతమంది ఉంటారు. అంటే దిల్ రమేష్ గారు వచ్చారు, ఆయన గుడ్ మార్నింగ్ చెప్తాం, ఆయన బ్యాచ్లో మనం చేస్తున్నాం కదా అనుకునే వాళ్ళు ఎంత ఈగర్లీ వచ్చి టక్మని అన్న గుడ్ మార్నింగ్ అంటారో, వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పేటప్పుడు నేను కూడా అంతే ఈగర్గా చూస్తుంటాను. నాకంటే పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళకి వెళ్ళి నేను గుడ్ మార్నింగ్ చెప్పాలి, లేకపోతే అండర్స్టాండింగ్ మిస్ అవుద్దని వీళ్ళు నాకు చెప్తుంటారు, నేను పరిగెత్తి వాళ్ళకి చెప్తుంటాను, వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తుంటారు. ఇది ఉంటుంది ఖచ్చితంగా ఇండస్ట్రీలో రన్నింగ్ అవుతుంది ఉదయాన్నే.
ఆ తర్వాత మన రేంజ్లో మనకి ఎంత రేంజ్ ఉందో ఆ రేంజ్కి 10% మనం తగ్గి ఉంటే మనకంటే కిందోళ్ళు మన చుట్టూ ఉంటారు. లేదు నాకు ఈ 10% నాకంటే కిందోళ్ళు నా చుట్టూ ఉంటే నేను డెవలప్ అవ్వలేను అనుకో, నాకంటే పైన ఉన్న వాళ్ళ కాడికి నేను వెళ్ళిపోయి కూర్చోవాలని ట్రై చేస్తే వాళ్ళు ఇరిటేషన్గా ఫీల్ అవుతారు. సో కాబట్టి మనకున్న రేంజ్ కంటే తక్కువ ఉంటే నష్టం లేదు ఇండస్ట్రీలో. ఎదుగుదల లేటుగా ఉండొచ్చు, ఎదగటానికి అవకాశం లేకపోవచ్చు, కానీ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ మిస్ అయితే ఇప్పుడు అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షను అంటే ఆత్మధైర్యము, ఆత్మశక్తి, ఆత్మాభిమానం, ఆత్మతృప్తి, ఈ 4 మిస్ అయిన తర్వాత మనిషి బతికి అనవసరం. మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ప్రతి మనిషికి. ఆ రెస్పెక్ట్ కాపాడుకుంటూ ఆ రెస్పెక్ట్ ని వదులుకోకుండా నువ్వు ట్రై చేసి నువ్వు ఏ రేంజ్కి వెళ్తే ఆ రేంజే నువ్వు సుప్రీం హీరో. నువ్వు ఇప్పుడు మీరు వస్తున్నారు మారుతి కారులో, నేను వస్తున్నాను బిఎండబ్ల్యూలో, రోడ్డు మీద 2 కార్లు ఆగినాయి, గ్రీన్ సిగ్నల్ పడితే ఈ ట్రాఫిక్ లో 2 ఒకేసారి మూవ్ అవుతాయి, ఒకే రేంజ్ లో వెళ్తాయి. నువ్వు వెళ్ళే మారుతి కారే నాకు బిఎండబ్ల్యూ అనుకుంటే నువ్వు సాటిస్ఫైడ్, నీకు ఆత్మాభిమానం ఉంది, నాకు ఈ కారు చాలు, నాకు వచ్చినప్పుడు నేను తీసుకుంటాను అని నువ్వు ఉన్న పొజిషనే నువ్వు సుప్రీం అనుకుంటే హ్యాపీ. లేకపోతే సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ లీడ్ చేస్తుంటే నీకు బిఎండబ్ల్యూ 10 ఉన్నా కూడా నువ్వు డిసాటిస్ఫాక్షన్లోనే ఉంటావు. కంపారిజేషన్ చేసి ఇక్కడ ఇండస్ట్రీలో వాళ్ళు అలా వెళ్తున్నారు, నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళు ఎదిగారు, నేను ఎదగలేను అనే డిస్సాటిస్ఫాక్షన్ ఎవరికి అవసరం లేదు. అది మైండ్లోకి చేసుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేసి ఎదుగుతున్నారో నీకు తెలియదు. నువ్వు ఎలా ఉన్నావు, నీ పద్ధతులు మార్చుకోకుండా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ లూజ్ అవ్వకుండా, నువ్వు సెల్ఫ్ సాటిస్ఫైడ్గా నువ్వు బిహేవ్ చేస్తున్నప్పుడు నీకు లేట్ అవుద్ది. ఎవరో ఏదో చేశారని చెప్పేసి వాళ్ళు చేసేలాగా నువ్వు ట్రై చేస్తే నీకు సెట్ అవ్వదు. నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఎప్పుడు ఏదనుకున్నా నువ్వు ఇంకొకళ్ళకి హార్మ్ఫుల్గా ఉండకుండా, ఏ మనిషి అయినా నువ్వు ఇంకొకళ్ళకి వీలైనంత వరకు యూజ్ఫుల్గా ఉంటూ నీవు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బెటర్గా ఉంటే నీ పొజిషన్ చాలా బాగున్నట్టు. కంపారిజేషన్ చేసుకోకూడదు ఇక్కడ. అలాగా నేను అందరితో రేపో మెయింటైన్ చేస్తూ ఆ రేపో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ నా ఈ చెప్పిన ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే 4 ఎక్కడ లూజ్ కాకుండా నేను ఇప్పటి వరకు ఒక్క హీరో రికమెండేషన్తో ఒక్క క్యారెక్టర్ కూడా చేయలేదు 255 సినిమాల్లో. నేను నాకు క్యారెక్టర్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని 10 సార్లు కలుస్తాను. డైరెక్టర్, ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా 10 సార్లు కలుస్తా. నాకు ఈ హీరో క్లోజ్ గా ఉన్నాడు, ఆయన సినిమాలు చాలా చేశాం కదని చెప్పేసి హీరో దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం రికమెండ్ చేయండి అని నేను ఇప్పటి వరకు ఎవరిని అడగల. అడిగితే చెప్పే హీరోలు చాలా మంది ఉన్నారు. తిడతారు కూడా నన్ను, ఎందుకు రావు, ఎందుకు కనపడవు, ఎందుకు అడగవు అని. ఎందుకంటే అంత సాఫ్ట్ కార్నర్లో మనం అంటే తెలిసిన హీరోలు చాలా మంది ఉన్నారు, చాలా మంది అడుగుతారు కూడా. బట్ నాకు ఏంటంటే ఒక్కసారి వన్స్ వెళ్ళి అడిగితే మనం కాన్ఫిడెన్స్ లూజ్ అయినట్టే. అంటే మనకి చేతగాక, మన వర్త్ మీద మనకు కాన్ఫిడెన్స్ లేక, మన టాలెంట్ మీద మనకు నమ్మకం లేక, ఇంకొకరు ఇప్పుడు మనకి ఎవరైతే ఇస్తారో అతను 10 సార్లు సార్ నాకు ఎందుకు ఎవరు మీరు, నేను చేయలేను ఆ క్యారెక్టర్, డెఫినెట్గా ఒకసారి అవకాశం ఇవ్వండి సార్ అని రైట్ వేలో మనకి ఎవరైతే ఇవ్వగలిగిన డైరెక్టర్ ఉంటారో అతను నువ్వు 10 సార్లు కలవచ్చు. పని అడుక్కోవటం తప్పులేదు, కానీ పని ఇచ్చేవాడిని కాకుండా ఇచ్చేవాడికి రికమెండ్ చేయడం కోసం ఇంకొకళ్ళ త్రూ వెళ్తే మనం వేస్ట్ అని మనకి ఇది లేనట్టు, టాలెంట్ లేనట్టు లెక్క. సో కాబట్టి నేను ఆ ఉద్దేశంతో ఏ హీరోని అడగలేదు ఇప్పటి వరకు. అడగకూడదని నేను ముందే ఫిక్స్ అయ్యాను, అడగలేదు. ఒకళ్ళిద్దరు హీరోలు రికమెండేషన్తో నాకు క్యారెక్టర్ వచ్చింది, నాకు తెలియదు. అది వాళ్ళు చెప్పి అతను పెట్టండి బాగా చేస్తాడు అని డైరెక్టర్లు పెట్టుకొని తర్వాత నీ గురించి హీరో కూడా బాగా చెప్పాడబ్బా అందుకని మీకు ఈ క్యారెక్టర్ ఇచ్చామన్న క్యారెక్టర్లు ఉన్నాయి. కానీ నాకు నేను అడిగిన క్యారెక్టర్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లూజ్ అవ్వకుండానే రావాలి అని అనుకోవటం మూలానే నేను చాలా స్లో అండ్ స్టడీకి వెళ్తా ఇండస్ట్రీలో. అందువల్ల 255 వరకే చేయగలిగాను నేను, లేకపోతే 350 దాటేది. అంటే
ఎలాగైనా నేను యాక్టర్ కావాలి, ఎలాగైనా పైకి వెళ్ళాలి, అవునవును. ఎలాగైనా మంచి క్యారెక్టర్లు చేయాలన్న కాన్సెప్ట్ ఉంటే వేరేగా ఉండేది. నాకు లేదు అది. ఇప్పటికి కూడా అలా అనుకోవట్లా. నేను చేసే క్యారెక్టర్లో నాకున్న ఈ ఇండస్ట్రీ ఇచ్చిన ఈ పొజిషన్లో నేను చాలా హ్యాపీగా ఉన్నా. అంటే నేను చేసే క్యారెక్టర్లకి ఉండకూడనంత హ్యాపీగా ఉన్నా. ఎందుకున్నానంటే నా స్వశక్తితో, నా క్యారెక్టర్తో, నా కాండక్ట్తో, నా డెడికేషన్తో సొంతంగా పైకి వచ్చాము. అంటే నా అన్న ఫీలింగ్తో నేను వస్తే, మేము అన్న ఫీలింగ్తో చాలా మంది నాకు హెల్ప్ చేశారు, కొన్ని వందల మంది. ఎందుకంటే నేను అనుకుంటే అహంకారం, మేము అనుకుంటే సహకారం. ఆ సహకారం లేకుండా మీరు ఇక్కడ యాంకర్గా కూర్చోలేరు, ఆయన అక్కడ కెమెరామెన్గా ఉండలేరు, నేను ఇక్కడ నటుడుగా ఉండలేరు. ఏ మనిషికైనా ఈ సొసైటీలో ఎదగడానికి కొన్ని వందల మంది సహాయ సహకారాలు అందిస్తేనే ఒక మనిషి పైన ఉంటాడు. ఆ పైన నేను ఈరోజు ఈ మాత్రం ఇలాంటి ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచి ఇంటర్వ్యూ చేసే రేంజ్లో నేను 27 సంవత్సరాల తర్వాత కూడా ఉన్నానంటే, అలా ఒక సినిమాకి కొన్ని పదుల సంఖ్యలో ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు చాలామంది మనం కలిసి పనిచేయాలి అనుకుంటేనే నేను అనే ఆత్మశక్తితో, ఆత్మధైర్యంతో, ఆత్మాభిమానంతో ఇక్కడ కూర్చోగలుగుతున్నా. కాబట్టి అందరితో రేపో మెయింటైన్ చేయాలి. ఎప్పటికైనా అందరికంటే అణిగిమణిగి ఉండాలి, అంతే ఉండాలి. ఎంత ఉండాలో ఉన్నదానికంటే ఇంకా కింద స్టేజ్ లో ఉంటేనే మనకి బ్లేమ్ అవ్వం. అంటే మనల్ని ఎవరు కాంట్రవర్సీగా కామెంట్ చేసే అవకాశాలు ఇవ్వకుండా ఉంటాం. తెలిసి శత్రువులను కొనుక్కోకూడదు. ఎక్కడ తెలియకుండా కూడా శత్రువులు కాకుండా ఉండటం ఎలా అనేది నేర్చుకుంటూ ప్రయాణం సాగించాలి ఇండస్ట్రీలో. చాలా ఉంది. అందుకని నేను అలాగే బిహేవ్ చేస్తున్నాను. నాకు అజాత శత్రువుగా, అంటే నాకు తెలిసి నాకు ఎవరు శత్రువులు లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ బయట కానీ. ఇక ఉన్న రోజులు ఎంతవరకు బెటర్మెంట్కి వెళ్ళగలము అనేది పక్కన పెడితే, ఇప్పుడు 255 సినిమాలుగా నేను చేసిన ఈ ప్రయాణంలో ఇంకా 10-15 ఏళ్ళు ఈ ఉన్న పొజిషన్ పోకుండా ఉండగలిగితే ఐఎమ్ రియల్లీ వెరీ గ్రేట్ఫుల్. అంటే నేను ఒక అచీవ్మెంట్ చేసినట్లు లెక్క. ఇప్పుడు ఏ మనిషి అయినా ప్రైవేట్ ఫర్మ్లోనైనా గవర్నమెంట్ ఫర్మ్లోనైనా ఒక 30 years లైఫ్ కొనసాగిస్తే ఒకటే ఫీల్డ్లో అతను సక్సెస్ అయినట్లు లెక్క. ఫైనాన్షియల్గాను లేకపోతే ఇది కాదు, ఒక సత్తను ఒకటే ఫీల్డ్ 30 సంవత్సరాలు పనిచేశాడంటే ఒక మనిషి, వాడు సక్సెస్ అయినట్టు ఎవరైనా. నాకు ఆల్రెడీ 26-27 ఏళ్ళు క్రాస్ అయిపోయింది నేను ఈ ఫీల్డ్కి వచ్చి. నా ఇమాజినేషన్, ఎందుకంటే 25 సంవత్సరాలు 27 సంవత్సరాల్లో గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయితే వాడు 60 ఏళ్ళకి రిటైర్డ్ అవ్వాల్సిందే. ఏ ప్రైవేట్ ఫర్మ్ అయినా 60 years బేస్, 60 తర్వాత నువ్వు రెస్ట్ తీసుకోవాలా. అప్పుడు 27-28 ఏళ్ళ కెరీర్ ఉంటుంది ఎవరికైనా. ఏ ఫీల్డ్, ఐఏఎస్ కలెక్టర్ దగ్గర నుంచి హై స్కూల్లో గంట కొట్టేవాడే వరకు 60 సంవత్సరాలే నీ పనిచేసే శక్తి నీకు పరిమితి. అది ఎంత మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఉంటుంది ఒక మనిషికి. నేను అలా ఈ ఫీల్డ్కి వచ్చి దాదాపు 27 ఏళ్ళు అయిపోయింది. సో ఈ పొజిషన్లో ఉన్నాను. ఇదే పొజిషన్లో ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయితే, బెటర్ పొజిషన్ వస్తే బెటర్. అలా బెటర్ పొజిషన్ కోసం కూడా ఇలాగే ట్రై చేస్తాం, కష్టపడతాం. డైలీ నేను డైరెక్టర్లను కలుస్తాను. నాకు వచ్చే అవకాశాలు, అంటే నేను అవకాశాల కోసం ఎంతమందిని కలుస్తానో అంతేమంది నాకు అవకాశాలు ఇవ్వటం కోసం కూడా కలుస్తున్నారు. గ్రేట్ థింగ్ ఏంటంటే, నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, 25-26 ఏళ్ళు అయిపోయింది, ఇతనితో మనం ఏం చేపిస్తామని అనుకోకుండా కొత్త డైరెక్టర్లు, ఇప్పుడు వచ్చే యూత్ డైరెక్టర్స్, లేదు రమేష్ అన్నతో మనం ఏదన్నా చేపిద్దామని వచ్చి, నాకు ఇప్పుడు ఒక టీచర్గా, ఒక విలేజ్ ప్రెసిడెంట్గా, లేకపోతే ఒక ఊరిలో ఒక ఊరి మొత్తాన్ని లీడ్ చేసే పెద్దగా, ఇలాంటి క్యారెక్టర్లు మీరు చేయాలని చెప్పేసి. అంటే ఫైనాన్షియల్ ఫిట్నెస్, బడ్జెట్ లేని సినిమాలు ఉంటాయి కొన్ని. ఒక 5 కోట్లలో ఒక సినిమా ఉంటుంది, 1.5 కోటిలో ఒక సినిమా ఉంటుంది, 50 కోట్లలో ఒక సినిమా ఉంటుంది, 100 కోట్లలో ఒక సినిమా ఉంటుంది. సో పెద్ద సినిమాల్లో మనకి ఏదో ఒక లిమిటెడ్ క్యారెక్టర్ ఉన్నది ఎలాగో పిలుస్తారు డైరెక్టర్లు, కలుస్తాం కాబట్టి. కానీ ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్కి బడ్జెట్ పెట్టలేక అదే ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ని చెయ్యగలిగిన ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే, బడ్జెట్ కంట్రోల్ చేసుకొని చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారనే సర్చింగ్లో ముందున్న 4-5 పేర్లలో నా పేరు కూడా ఉంటుంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్.
ఇప్పుడు. ఎందుకంటే రమేష్ అన్నతో ఒక క్యారెక్టర్ చేపిద్దాం మనం, మంచి క్యారెక్టర్ అని, అన్న మా బడ్జెట్ తక్కువ, ఈ క్యారెక్టర్ మీరు చేయాలా అని వచ్చి అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది అడుగుతుంటే అంతేమంది నేను వెళ్ళి కలుస్తున్నా. జస్ట్ లైక్ టేక్ అండ్ గివ్. నాకు అవసరమైన వాళ్ళు నేను కలుస్తా, నేను అవసరమైన వాళ్ళు నన్ను కలుస్తారు. నాకు అవసరమైన నన్ను కలిసే వాళ్ళలో మంచి క్యారెక్టర్లు చూజ్ చేసుకొని పెద్ద సినిమాలకి కొద్దిగా బ్రేక్ ఇచ్చి, అంటే చాలా పెద్ద సినిమాల్లో ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, రొటీన్ కాకుండా ఒక మంచి క్యారెక్టర్ల కోసం నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద సినిమాలు చేస్తున్నాం అనుకోండి, డేట్లు ప్రాబ్లం వస్తాయి, అక్కడ బ్యాడ్ అవుతాం. మళ్ళీ డేట్లు ఇచ్చి చిన్న సినిమాలు చేయలేం. సో పెద్ద సినిమాలు లిటరల్గా కొంచెం అదే రొటీన్ క్యారెక్టర్ కొద్దిగా వెయిట్ చేసి డేట్స్ ఖాళీగా పెట్టుకొని చిన్న సినిమాలు వచ్చిన వాళ్ళకి డేట్స్ ప్రొవైడ్ చేయగలిగితే వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డబ్బులు తక్కువ రావచ్చు, ఆ సినిమాల్లో అన్ని ఆడకపోవచ్చు, కానీ 10 సినిమాలు మనం చేస్తే 2 సినిమాలు ఆడితే ఆ 2 సినిమాల్లో ఒక్క సినిమాలో మన క్యారెక్టర్ సెంట్రలైజ్డ్ క్యారెక్టర్ అయ్యి ఉంటే ఆ సినిమా తర్వాత మన రేంజ్ మారుద్ది. ఒక్క ఫ్రైడే నైటే ఫేట్ మారుద్ది ఇండస్ట్రీలో అంటుంటారే, ఇదే అన్నమాట. ఒక హిట్ సినిమాలో మనం ఒక పెద్ద క్యారెక్టర్ చేస్తే అక్కడి నుంచి వేరే లెవెల్ క్యారెక్టర్స్ వస్తాయి. సో అలా కొంచెం మిడిల్ క్లాసు యూత్ డైరెక్టర్లకు అందుబాటులో ఉండాలని నాకు నేనుగా వాలంటీర్గా ఒక చిన్న స్టెప్ తీసుకొని పెద్ద సినిమాలు ఎక్కువ చేయకుండా, కానీ పెద్ద సినిమా అసలు చేయకపోతే ప్రాబ్లం మళ్ళీ, ఎందుకంటే ఆడియన్స్ కు దూరం అయిపోతాం. సో ఒక సెలెక్టెడ్ గా కొంత ఈ డైరెక్టర్ మనకు క్లోజ్, ఆ సినిమాలో చేద్దాం మనం, ఇంకొక సినిమా ఒక 5 నెలల గ్యాప్లు ఇంకో సినిమా చేద్దాం, అవి వస్తాయి. ఈ మధ్యలో చిన్న సినిమాలు మంచి క్యారెక్టర్లు చేద్దామని అలాంటి ఒక 10 సినిమాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు జరిగే ఇప్పుడు ప్రజెంట్ నేను ఒకటి రైస్ మిల్ అని ఒక సినిమా చేశా. అది మంచి గ్రామీణ ప్రాంతంలో యువత ఉంటే గ్రామాలు ఎలా ఉంటాయి, గ్రామాలు బాగుంటే దేశం ఎలా ఉంటది, దేశం అభివృద్ధికి ఎన్నుముకే గ్రామాలు, ఎప్పుడో గాంధీ మహాత్ముడు చెప్పాడు. కానీ ఇప్పుడు గ్రామాలను వదిలిపెట్టి గ్రామాలు పల్లెలు అనేవి ఉన్నాయి, ఇక్కడ ఒక పల్లెటూరు ఉండేది అని ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత సిటీలో ఉన్న యూత్కి చూపించే పరిస్థితి వస్తుంది. అసలు విలేజెస్లో మనుషులు ఉండట్లా. కానీ ఇప్పుడు గవర్నమెంట్ పద్ధతుల్లో గవర్నమెంట్ ఇస్తున్నటువంటి దీంతో కోఆపరేషన్తో గ్రామాల్లో యువత చదువుకున్న వ్యక్తులు గ్రామాల్లో ఉంటే గ్రామాలు ఎలా ఉంటాయి, గ్రామాలు ఎలా ఉంటే దేశం ఎలా ఉంటది అనే కాన్సెప్ట్తో వస్తున్న సినిమా అది. ఒక 5-6 మంది కుర్రోళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలకి చిన్నప్పటి నుంచి టీచింగ్ చేసే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇచ్చే ఒక టీచర్ క్యారెక్టరు ఒక డైరెక్టర్ నన్ను నమ్మి నాకు ఇచ్చాడు ఫస్ట్ టైం. ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఆ సినిమాని నడిపించే క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ అయిపోయింది, సినిమా డబ్బింగ్ లో ఉంది. అది ఒక అద్భుతమైన క్యారెక్టర్. సినిమా ఏ రేంజ్ ఉన్నా, అంటే ఒక విలను ఇందా చెప్పాను చంపుతారే అది ఇది కత్తులు బట్టి ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్న నాకు ఫస్ట్ ప్రస్థానంలో ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేశాను నేను, తర్వాత మిర్చిలో ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేశాను, ఆ తర్వాత యాత్రలో ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేశాను మమ్మూటి గారితో. ఇలా పాజిటివ్ క్యారెక్టర్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చి హీరోకి హెల్ప్ చేసి కొంచెం కథకి సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్న నాకు అసలు ఒక టీచర్ క్యారెక్టర్ ఇవ్వచ్చు దిల్ రమేష్కి అన్న నమ్మకాన్ని నా మీద పెట్టి ఆ క్యారెక్టర్కి నన్ను పిలిచి మీరు పర్ఫెక్ట్గా ఉంటారు సార్ అని చెప్పి నా గెటప్ మార్చి ఒక క్యారెక్టర్ సక్సెస్ఫుల్గా చేయించాడు మహేష్ గారని రైస్ మిల్ సినిమాలో. సో ఆ సినిమా రాబోతుంది. దాని తర్వాత ఇప్పుడు రామ్ గారి సినిమా ఒకటి, రామ్ పోతినేని గారి సినిమా చేస్తున్నాను ఒకటి, తర్వాత సాయి ధర్మ తేజ్ గారిది ఒకటి చేస్తున్నాను, మన అఖండ 2 ఒకటి చెయ్యాలి. ఇక ఇప్పుడు ఈ రైస్ మిల్ లాంటి క్యారెక్టర్లు చేస్తున్న సినిమాలు దాదాపు 8-9 ఉన్నాయి ఇప్పుడు రన్నింగ్ లో. సో ఆ విధమైనటువంటి అండర్స్టాండింగ్ తో అందరితో ర్యాపో మెయింటైన్ చేస్తూ, ఒకళ్ళని చెప్పాలని నేను ఇప్పటికి ఇంతసేపు చెప్పాను కానీ ఎవరితో ర్యాపో అంటే నాకు బాలకృష్ణ గారితో ర్యాపో ఉంది, వెంకటేష్ గారితో ఉంది, చిరంజీవి గారితో ఉంది, నాగార్జున గారితో ఉంది. వీళ్ళందరిలో చిరంజీవి గారితో నేను ఒకటే సినిమా చేశా, మొన్న వచ్చింది సినిమా, అది ఒకటి చేశాను. బాలకృష్ణ గారితో ఎక్కువ చేశా, వెంకటేష్ గారితో ఎక్కువ చేశా, అది నాగార్జున గారితో ఎక్కువ చేయటంగా కాకుండా నా మొదటి సినిమా నాగార్జున గారితో చేశాను. అండ్ మీరు ఖుషి సినిమాలో కూడా మీరు చేశారు, వన్ ఆఫ్ కలకత్తా సెట్ లో. ఏంటి ఎలా ఉండింది పవన్ కళ్యాణ్ గారితో? అంటే ఎవరి గురించి చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో, కానీ మీరు ఎందుకంటే బాలకృష్ణ గారితో నాకు ర్యాపో ఉంది,
బాలకృష్ణ గారితో నేను ఫస్ట్ 2004లోనే లక్ష్మీనరసింహ చేశాను. డైలాగ్ కూడా చెప్పాను ఇందాక. ఆ డైలాగ్లో నన్ను బాలకృష్ణ గారు ఒక ఏమో నువ్వు సింగిల్ టేక్లో చెప్పావు, నాకే టేక్లో అయ్యేటట్టు ఉందంటే మీది చాలా పెద్ద డైలాగ్ సార్, నా చిన్న డైలాగ్ సార్ అని చెప్పాను. అంటే బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారికి సిమిలారిటీస్ ఉన్నాయి కొన్ని. ఎందుకంటే వాళ్ళకి మంచి అనిపించినా చెడు అనిపించినా ఇమీడియట్గా చెప్పేస్తారు. ఎందుకంటే నేను ఖుషి బాలకృష్ణ గారి కంటే ముందు చేశాను. 2001లో ఖుషి చేశాను నేను. బాలకృష్ణ గారితో నేను నటించింది 2004లో. నేను ఖుషి చేసినప్పుడు నాకు అసలు ఎస్టాబ్లిష్మెంటే లేదు ఆర్టిస్ట్గా. నేను ఫైటరో లేకపోతే అది ఫైట్లో ఉంటాను ఆ సినిమాలో. దాంట్లో ఫైటరో నేను ఆర్టిస్టో తెలియదు ఆయనకి. వచ్చి షార్ట్ చెప్పారు, ఒక షార్ట్లో నేను ఫాలో అవుతూ ఉంటే ఫస్ట్ నన్ను కొడతాడు. చంపడానికి ఒక 7-8 మంది ట్రై చేస్తుంటాం, ఆయనకు ఒక నైఫ్ తీసుకొని పొడవడానికి వస్తుంటే వెనక్కి తిరిగి కొడతాడు, కాలుతో తంతాడు అనమాట. అది షార్ట్ కంపోజ్ చేసింది ఫైట్ మాస్టర్. సో నేను ఎవరో తెలియదు ఆయనకి. నాకు ఒక ఇంప్రెషన్, పవన్ కళ్యాణ్తో యాక్ట్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేస్తున్నా. అది నాకు దగ్గరగా 37వ సినిమా 38వ సినిమాను, దిల్ కంటే ముందు. ఆ తర్వాత నేను 10 సినిమాలు చేసినా నాకు దిల్ వచ్చింది. సో అప్పుడు నాకు ఒక యాంగ్జైటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో షార్ట్ అనగానే పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేస్తున్నాము అనే ఫీల్లో నేనుంటే వచ్చేసి ఏమా నువ్వు పడతావా, కరెక్ట్గా తన్నే షార్ట్ అంటా నువ్వు చూసుకున్నావా, కింద బెడ్ లేదు, నువ్వు పడగలవా, నువ్వేంటి యాక్టర్వా ఫైటర్వా అని అడిగి, అసలు అంత డిస్కషన్ కాదు. వచ్చి షార్ట్ పెడితే తంతే పడిపోతాడు, అయిపోద్ది షార్ట్ అంతే. ఇంకా దాని గురించి డిస్కషన్ ఏమి ఉండదు. పైగా నేను ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ని కాదు ఒకవేళ ఆయన వచ్చి మాట్లాడటానికి. కానీ అప్పట్లో 2001లో నాకు అంతే పదం గుర్తుంది. ఇంకా నువ్వు చూసుకో ఒకసారి అంటే లేదు. అప్పటికే ఫైట్ మాస్టర్ 2-3 సార్లు నువ్వు ఎలా పడతావు పడు అని చెప్పాడు. ఆయన లేనప్పుడు నేను చూశాను. మన బేసిక్గా కరాటే కాబట్టి నేను అప్పటికి చాలా సినిమాల్లో ఫైట్లు చేసి ఉన్నా. శ్రీకాంత్ గారితో సోలో ఫైట్ చేశాను, ప్రకాష్ రాజ్ గారితో చేశాను, పృథ్వీ గారితో చేశాను. బలరామ్ అనే సినిమాలో శ్రీహరి గారితో అసలు సోలో ఫైట్ చేశాను నేను. ఇంతమందితో చేస్తున్నాను కాబట్టి నాకు అది పెద్ద ఇది కాదు. అంతకుముందు ఫైట్ మాస్టర్ వచ్చి పవన్ కళ్యాణ్తో షార్ట్ అయ్యా, నువ్వు కరెక్ట్గా చేయాలి నువ్వు అని సార్ నేను చేశాను చాలా సినిమాలు, పర్లేదండి అంటే ఒక ఫైటర్ని ఇచ్చి కొట్టి పడి లేసా, ఓకే బాగా చేస్తున్నాడు ఇతను అని ఫైట్ మాస్టర్ సాటిస్ఫై. పవన్ కళ్యాణ్ గారు షార్ట్ సార్ అన్నాడు. ఈయన వచ్చి మళ్ళా పడతావా, నువ్వు చేయగలవా, ఒకసారి చూసుకో, నువ్వు బెడ్ ఏముంటావా, లేకపోతే ఏదన్నా ప్రాబ్లం అవుద్ది, ఫైటర్ని పెట్టమని అడుగు, పెడతారు వాళ్ళు. లేదు సార్ నేను చేస్తాను సార్ అంటే ఓకే కాన్ఫిడెంట్ కదా, ఆర్ యూ కాన్ఫిడెంట్ సార్, కాన్ఫిడెంట్ రెడీ సార్ అని షార్ట్ చేసి షార్ట్ సింగిల్ టేక్లో ఓకే అయిన తర్వాత మళ్ళీ చేయబట్టుకొని పడిన తర్వాత లేపి అక్కడ ఎక్కడైతే ఆయన కాలు తగిలింది అక్కడ చేయబెట్టి ఇలా అనేసి సారీ అమ్మా ఏం టచ్ అయ్యింది, ఏమో బాగా తగలలేదు కదా అని. అసలు నేను అయితే షాక్. ఒక హీరో అంటే పెద్ద హీరోది అదే సినిమా చేయటం. నేను శ్రీకాంత్ గారు అలాగే అన్నారు, ఎవరితో చేసినా క్లోజ్గా ఉంటారు, తగిలిందా అమ్మ అంటారు. కానీ ఈ రేంజ్ హీరో ఇంత హంబుల్గా, ఇంత హ్యూమన్గా, ఇంత ఎథికల్గా బిహేవ్ చేయటం ఏంటని నేను ఆ షాక్లో ఉంటే అంత అయిపోయి కాన్ఫిడెంట్గా ఏం కాలేదు అనుకున్న తర్వాత అప్పుడు బాగా చేసావమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. అది నాకు అలా ఉండిపోయింది. తర్వాత నేను కాటమరాయుడు చేశాను, మళ్ళీ గబ్బర్ సింగ్ 2 చేశాను, ఆయనతో కూడా 3 సినిమాలు చేశాను. అప్పుడు ఎంత గ్రౌండ్ టు ఎర్త్ ఉన్నాడో ఆ సినిమాలు నేను చేసేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. అంతే సింపుల్ సిటీ మెయింటైన్ చేస్తున్నాడు. అంతే పైగా నేను నేర్చుకుంటున్నానని చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం అది, నేను నేర్చుకుంటున్నాను. అసలు చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో ఆయన చేస్తున్న పనిని నేను ఎంజాయ్ చేస్తూ నేను నేర్చుకుంటున్నానని చెప్పటం అంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే మనిషి అది కాంట్ బిలీవ్ అనమాట. అసలు నమ్మశక్తి అంటే అంత ఓపెన్ హార్టెడ్. అంటే నాకు రాదు, నేను నేర్చుకుంటున్నాను. అసలు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి. ఇది మొన్న విజయవాడ వరదలప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు నైట్ అసలు ఏమైపోద్ది విజయవాడలో, ఆ సింగ్ నగర్ అనేది మునిగిపోయిన తర్వాత ఇళ్ళన్నీ మునిగిపోయినాయి, అసలు మొత్తం కొలాప్స్. ఇంకా వీళ్ళు మళ్ళా జనజీవన స్రవంతిలోకి వచ్చి వాళ్ళ లైఫ్ నార్మల్ లైఫ్ లీడ్ చేయాలంటే కనీసం ఒక నెల పడుతుంది అనుకుంటున్న టైంలో తెల్లవారి ఉదయానికి రైస్తో సహా అన్నీ కావలసిన మొత్తం తెచ్చి ఆ బ్రిడ్జి మీద వరుసగా లారీలతో నిలబెడితే
ఇది కదా అడ్మినిస్ట్రేషన్ అంటే, ఇది కదా చేయటం అంటే. అసలు ఎలా తెచ్చారు ఏంటనేది నాకే తెలియకపోతే నేను అందరిని ఆఫీసర్స్ని పిలిచి కూర్చోబెట్టి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా తెప్పించారు, వాళ్ళకి గూడ్స్ దగ్గర నుంచి మొత్తం నిత్యావసర వస్తువులన్నీ ఇంత త్వరగా ఎక్కడెక్కడి నుంచి ఏ స్టేట్ నుంచి తెప్పిస్తే వచ్చిన ఈవెన్ టమాటోలతో సహా వచ్చినవి అన్ని పిలిచి ఒక కాన్ఫరెన్స్ పెట్టి, ఇది కదా అడ్మినిస్ట్రేషన్ అంటే, ఇది కదా నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటున్నాను ఆయన చూసి ఆయన ఓపెన్ హార్టెడ్గా మాట్లాడిన ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని నేను అసలు అయితే మీకు ఈ సందర్భం నాకు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం డెఫినెట్గా మన అందరం గర్వపడాలి. అంత స్టేజ్కి వెళ్ళినా ఒదిగుంటూ ఆయన నాకు ఏమి లేదు, నేను నేర్చుకుంటున్నాను, నేను కామన్ మ్యాన్ని అని చెప్తున్నాడు చూసారా. అది తర్వాత నేను బాలకృష్ణ గారితో చేశాను. బాలకృష్ణ గారితో చేసేటప్పుడు అయితే లక్ష్మీనరసింహలో ఆ సీను ఎస్పెషల్గా ఒక రోజు మొత్తం నేను బాలకృష్ణ గారితో ఉన్నా. అన్నపూర్ణ స్టూడియో మిడిల్ హౌస్లో చేశారు. నా ఇంటికి వచ్చి నన్ను బెంజ్ సర్కిల్లో, విజయవాడ బెంజ్ సర్కిల్లో షూటింగ్ చేస్తే ముగ్గురిని షూట్ చేసి ఎన్కౌంటర్ చేసి నన్ను ఒక్కడిని వెళ్ళిపోమంటాడు. నన్ను బతుకు జీవుడు అని చెప్పేసి ఎగ్జిట్ అయిన తర్వాత వెంటనే కట్ చేస్తే మా ఇంట్లో సీను. ఆ సీన్లో బాలకృష్ణ గారు వచ్చి పెద్ద డైలాగ్ నాతో చెప్పి, మళ్ళీ నేను ఆయనకి డైలాగ్ చెప్పి, అక్కడ విశ్వనాథ్ గారు వాళ్ళ ఫాదర్ బాంబ్ బ్లాస్ట్లో చచ్చిపోతాడు, ఇల్లు పేలిపోద్ది, ఆయన చనిపోతాడు. అది క్రూషియల్ సీన్ అన్నమాట సినిమాలో. అంత మంచి సీన్ నాకు ఇచ్చి నన్ను చేస్తారని నమ్మి దిల్ తర్వాత వెంటనే ఆ సినిమాలో యాక్ట్ చేస్తే బాలకృష్ణ గారు అంత నన్ను అప్రిషియేట్ చేసిన సీన్ అది. చాలా బాగా చేసావు, బ్రహ్మాండంగా చేసావు, అసలు ఏంటి నువ్వు ఎక్కడ ఏంటి అని అడిగి నాతో కూర్చొని అయిన తర్వాత అది నాకు తర్వాత నేను సింహ చేశాను, లెజెండ్ చేశాను, అఖండ చేశా బాలకృష్ణ గారితో 4 సినిమాలు యాక్ట్ చేశా. అఖండ 2లో నేను యాక్ట్ చేశాను బిఫోర్ లాస్ట్ ఇయర్. అది కరెక్ట్గా మనకి కరోనా టైంలో అరుణాచలంలో షూటింగ్. అది అరుణాచలం వెళ్తే మేము కరోనా టైము యాక్చువల్గా ఇది ఆయనతో ఉన్న ఒక గుడ్ మెమరీ అన్నమాట నాకు. ఆయన ఉదయం వచ్చి 9ంటికి వచ్చేసి కూర్చొని ఉన్నాడు అక్కడ. ఆయన ఒక టేబుల్ వేసుకొని కూర్చొని బుక్స్ అవి పెట్టుకొని ఉంటాడు మామూలుగా బాలకృష్ణ గారు. మేము ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లైట్ లేట్ అయిపోయి అక్కడికి వెళ్ళి కాస్ట్యూమ్ అంతా రెడీ అయిపోయి సీన్ చేయాలి. అది అఖండ 2లో గుడి గురించి చెప్పే సీన్లో నేను ఆపోజిట్, ఈ గుడి నాది, ఊరు నాది, లింగం నాది, ఉంచుకుంటా లేకపోతే పీక్కుంటాను అని అంటే, ఈ గుడి నువ్వు కట్టావా అంటే లేదు అనగానే, కట్టనోడికి పీక్ అధికారం ఎక్కడ ఉందో గాడిద అని కొడతాడు నన్ను. ఆ పెద్ద సీన్ అది. తర్వాత గుడి అంటే ఏంటి, హిందూయిజం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, గుడి ఎలా కడతారో నీకు తెలుసు అనేది పెద్ద సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఆ సీన్లో ఆ ఊరు ప్రెసిడెంట్గా యాక్ట్ చేశాను నేను. అప్పుడు మాస్క్ పెట్టుకొని రెడీ అయిపోయి మాస్క్ పెట్టుకొని ఒక 30-40 మీటర్స్ దూరం నుంచి ఆయన అక్కడ కూర్చొని ఉంటే చూసి మేము లేట్ అయ్యాం కదా, పరిగెత్తుకుంటూ వస్తుంటే మేము దాదాపు ఒక 30-40 ఫీట్ల దూరంలోనే ఉండి ఎవరు ఈ సీన్లో యాక్ట్ చేస్తుంది ఎవరు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతాడు కదా ఆయన, ఈ సీన్లో ఎవరు ఉన్నారంటే అదే సార్ ఇట్లా దిల్ రమేష్, నేను 3 సినిమాలు చేస్తున్నాను కదా ఆయనకి గుర్తుంది. నేను మాస్క్ పెట్టుకొని వస్తుంటే 7-8 మందిని పరిగెత్తుకుంటూ వస్తుంటే ఇమ్మీడియట్గా పాయింట్ అవుట్ చేసి, ఏ దిల్ బాగున్నావు లేవా, హీరోలాగా ఉన్నావు, చిన్నగా పర్లేదు, ఎందుకు పరిగెత్తావు, నన్ను చూసేదో హడావుడి చేస్తున్నారు అంటే నేను అప్పటికి ఆయన కనపడి అక్కడ లెజెండ్ సినిమా అయిపోయిన తర్వాత నేను ఏ సినిమాలు యాక్ట్ చేయలేదు, ఆయన కనపడలేదు. ఆయన సినిమాల్లో ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఏది చేయలేదు నేను లెజెండ్ తర్వాత. మళ్ళీ అఖండ 2నే అది బోయపాటి గారు, దానికి ముందు సింహ బోయపాటి గారే, అఖండ 2 బోయపాటి గారే. ఆయన ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇస్తున్న ఒక సోదరులాగా భావించి బోయపాటి గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంత దూరంలో ఉన్న నన్ను పిలిచి పేరు పెట్టి పిలిస్తే అందరు షాకు. మాస్క్ తీయలేదు నేను, ఆ డ్రెస్సు అది వచ్చే ఇది చూసి అప్పుడు వచ్చి మాస్క్ తీసి నమస్తే బాబు అంటే, నమస్తే మనకే సీన్ పదండి అని చెప్పేసి చాలా క్లోజ్గా మూవ్ అవుతాడు ఆయన. అలా నాకు ఆయనతో చాలా చనువు, మంచి చేసేటప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆయనతో చేస్తుంటే. అలా బాలకృష్ణ గారు. ఓకే, మరి ఇప్పుడు ఏంటి రమేష్ గారు, ఇప్పుడు ఫామ్ హౌస్ సంగతి ఏంటి? మీకు ఫార్మింగ్ బాగా ఇష్టం? ఫార్మింగ్ ఇష్టం ఏంటి మరి హైదరాబాద్లో ఏంటి, ఎట్లా సెటిల్ అయ్యారు? ఇది పెద్ద టాపిక్ ఇది యాక్చువల్గా. షార్ట్ అండ్ స్వీట్ సెటిల్ అయ్యాను నేను. సెటిల్ అంటే
నేను చాలా చోట్ల చెప్పా, ఏ మనిషి అయినా డబ్బు అవసరం మనిషికి, కానీ డబ్బు మాత్రమే అవసరం కాదు. మనల్ని కాపాడే వరకు డబ్బు ఉంటే హ్యాపీ, డబ్బును కాపాడే వరకు మనం వెళ్తే మనం అన్హ్యాపీ. డబ్బును కాపాడే స్టేజ్కి మనం వెళ్ళకూడదు. వెళ్తే డబ్బు లేని వాళ్ళకి వాడి లైఫ్ బాగానే ఉంటుంది, కానీ వాడికి ఉండే లైఫ్ వేరే ఉంటుంది. కాబట్టి డబ్బు మనల్ని కాపాడే స్థితిలో నేనున్నానని అనుకుంటున్నా. కాబట్టి హైదరాబాద్లో మామూలు లైఫ్ కంటే ఇప్పుడు కోరికలు 3 రకాలు మనిషికి: అవసరాలు, సౌకర్యాలు, విలాసం. నీడ్స్ ఒకటి, సఫిషియెంట్లు ఒకటి, లగ్జరీస్ ఒకటి. ఇప్పుడు అవసరము, సౌకర్యం, విలాసం అనేది 3 ఏ మనిషికి ఉన్నా. ఒక మనిషికి విలాసంగా ఉన్నది ఇంకొక మనిషికి అవసరం అవుద్ది, ఒక మనిషికి అవసరం ఉన్నది ఇంకొక మనిషికి విలాసం అవుద్ది. అవసరం లేదు, సౌకర్యం లేదు, విలాసం లేదు, నేను నా బ్రతికే నేను హ్యాపీ అనుకుంటే ఇంకా సఫిషియెంట్ ఆడు. సో కాబట్టి నేను అవసరము, ఇది ఖచ్చితంగా నాకు కావాలి అంటే అది కొనలేని పరిస్థితిలో ఉంటే అది దరిద్రం. ఆ పరిస్థితిలో ఏ మనిషి ఉండకూడదు. అంటే పేదవాడిగా ఒక మనిషి పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోవడం అనేది తప్పు మనిషికి. సో కాబట్టి మనం అలా ఉండకూడదు. నువ్వు జెన్యూన్గా నీతి నియమం తప్పకుండా నువ్వు కష్టపడాల్సిందే. నువ్వంటే ఇన్ ద సెన్స్ ఏ మనిషి అయినా కష్టపడాలి. నీడ్స్లో నుంచి సఫిషియెంట్గా ఉండేదానికి వెళ్ళాలి. సఫిషియెంట్ అయిపోయిన తర్వాత లగ్జరీస్ అనేది ఇంక ఎవడెవడి ఒపీనియన్ అది. కాబట్టి నేను చాలా సఫిషియెంట్గా హైదరాబాద్లో బ్రతకడానికి నేను నమ్ముకున్న కళామతల్లి అనే కళారంగం నాకు ఇచ్చింది. కానీ మనం హ్యాపీగా సఫిషియెంట్గా బ్రతకడానికి కళారంగం మాత్రమే ఇవ్వదు. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూకి ఇక్కడికి పిలిచి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నాకు ఐడెంటిటీ ఉన్నట్టు. ఇక్కడ ఐడెంటిటీ ఉంటే డబ్బులు కూడా ఉన్నట్టే. కానీ ఆ డబ్బులు డబ్బు ఎర్న్ చేయటం వేరు, డబ్బుని మెయింటైన్ చేయటం వేరు. డబ్బు మెయింటెనెన్స్ అంటే మనీ మెయింటెనెన్స్ తెలిసి ఉండాలి. డబ్బు ఎర్న్ చేసే ప్రతివాడికి మెయింటెనెన్స్ తెలియదు. మెయింటెనెన్స్ తెలిసిన ప్రతివాడికి డబ్బు రాదు. సో డబ్బు వచ్చేవాడికి మెయింటెనెన్స్ తెలిసి ఉంటే తక్కువ డబ్బులు వచ్చినా కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆ మనీ మెయింటెనెన్స్ చేసే శక్తి మనకు లేకపోతే నువ్వు నెలకు 10 లక్షలు సంపాదించినా 10 లక్షలు పోతుంటాయి. అందుకని నెలకి 10 లక్షలు సంపాదించి 10 లక్షలు ఖర్చు పెట్టేవాడి కంటే నెలకి 50,000 సంపాదించి 5,000 సేవ్ చేసేవాడి లైఫే గొప్పది. ఎందుకంటే వాడికి అన్నెసరీ డబ్బులు రావు. నువ్వు 10 లక్షలు సంపాదించి 10 లక్షలు ఖర్చు పెడుతున్నావు అంటే నువ్వు తొందరగా చచ్చిపోతావని అర్థం. అదే 50,000 సంపాదించే 5,000 సేవ్ చేసేవాడు చాలా పద్ధతిగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అంటే న్యాచురల్ డెత్ న్యాచురల్గా ఏదన్నా వస్తే తప్ప, యాక్సిడెంటల్గా ఏదన్నా వస్తే తప్ప, న్యాచురల్గా అయితే వాడికి ఏం కాదు. చాలా పద్ధతిగా బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉన్నట్టు లెక్క. కాబట్టి వాడికి మనీ మెయింటెనెన్స్ తెలిసినంతగా 10 లక్షలు సంపాదించేవాడికి తెలియదు. కాబట్టి నాకు మనీ మెయింటెనెన్స్ తెలుసు అని నేను అనుకొని స్కూల్ వదిలిపెట్టి వచ్చినప్పుడు సూట్ కేసు అన్నారా మీరు, అది సూట్ కేసు కాకపోయినా ఒక చిన్న బ్యాగ్ అయినా తెచ్చిన డబ్బుని సఫిషియెంట్ గా యూజ్ చేయటం స్టార్ట్ చేశాను. కాబట్టి నేను ఎక్కడ ఏది లూజ్ అవ్వకుండా, ఏ పద్ధతి మారకుండా, అంటే నేను సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేటప్పుడు ఏదైతే అనుకున్నానో నేను ఇలాగే ఉండాలి, ఇలాంటి అలవాట్లతోనే ఉండాలని 27 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉన్నా. నేను నాకు మందు స్మెల్ తెలియదు ఇప్పటికీ, సిగరెట్ స్మెల్ షూట్లో అవసరం అయితే తప్ప నేను స్మోక్ చేసింది లేదు. అంటే సిగరెట్ స్మోక్ చేయటం, మందు తాగకపోవడం, లిక్కర్ తీసుకోకపోవటం వల్లే మనుషులు డెవలప్ అవుతారంటే ప్రపంచంలో అందరూ అలాగే ఉంటారు. కానీ అది నాకు నేనుగా అనుకున్నది అది. అలాగే ఉండి ఎక్కడ క్యారెక్టరు, కాండక్టు, డెడికేషను పోకుండా, పద్ధతులు మారకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా, సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా నాకు నేనుగా ఎదగాలి. అది ఎంతవరకు ఎదిగితే అంతవరకే చాలు, ఎదగలేకపోయినా వేరే పని చేసుకుందాం అన్న కాన్సెప్ట్తో నేను మొదటి సినిమాలో యాక్ట్ చేశా. ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. ఈ మధ్యలో నేను ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఎలా వచ్చింది మరి, మీరు ఇంత చిన్న చిన్న క్యారెక్టర్లు, చిన్న చిన్న డబ్బులు, ఈ తక్కువ డబ్బులతో ఎవరు లగ్జరీగా ఉండలేరు కదా అంటే డెఫినెట్గా ఉండలేరు. అందుకనే మనీని మెయింటెనెన్స్ చేయటం తెలియాలి. అలా నేను ఒక
ఇన్వెస్ట్మెంట్స్ చేశాను, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశాను నేను. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఈ హైదరాబాద్లో కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఒక మనిషి ఒక స్టేజ్ నుంచి అదే పని చేసుకుంటూ అదే ప్రొఫెషన్లో ఉండి అదే రకంగా లైఫ్ లీడ్ చేస్తూ కూడా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉన్నాడు ఎలా అంటే ఖచ్చితంగా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే. అది తక్కువలో నువ్వు 1,00,000 పెట్టుకున్నావా, 2 లక్షలు పెట్టుకున్నావా, తర్వాత నువ్వు కష్టపడి అది అప్పు చేసి తీర్చావా, ఎలా అయినా నీకు ల్యాండ్ నీకుంటే ఎక్కడైనా అది ఎప్పటికైనా సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్. నువ్వు ఇంకా దేన్ని నమ్మాల్సిన పని లేదు, ఎక్కడా నువ్వు ఇది చేయాల్సిన పని లేదు, ఇన్వెస్ట్ చేయాలి. నేను అదే చేశా, ఇంకా అంతకు మించి సీక్రెట్స్ ఏం లేవు. కాబట్టి నేను అనుకున్నంత లేకపోయినా అనుకున్నంత ఎలాగో లేదు, అది ఓపెన్ సీక్రెట్, ఎవరో ఏదో చెప్తారో. అది బ్రతకడానికి అవసరమైనంత, నా ఫ్యామిలీని చక్కగా సేఫ్గా ఉండేంత, పిల్లల ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇప్పించేంత, ఫ్యామిలీని పిల్లల్ని సెటిల్ చేసే అంతగా నేను ప్లాన్ చేసుకున్నా. అలా ప్లాన్ చేసుకోవడానికి రీజనే ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకపోతే అంత క్రెడిబిలిటీ మనిషికి రాదు. ఇప్పుడు నేను వెళ్ళి బయట ఎక్కడికన్నా వెళ్ళి ఎవరినన్నా కలవాలనుకుంటే మామూలు మనిషికి అయ్యే టైం కంటే చాలా ఎర్లీగా నా పని అయిపోద్ది. కారణం ఏంటంటే ఐడెంటిటీ. అది జెన్యూనిటీ ఉంటే, ఇంకేదన్నా అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా ఏదైనా చేయాలంటే ఎవడకి కాదు, ఒకవేళ అయినా కూడా అది వేస్ట్. ఆ వేలో కాదు నేను చెప్పేది. జెన్యూన్గా ఒక పని కావాలని ఎక్కడికన్నా వెళ్తే ఆ పని నాకు కొంతమంది కంటే తొందరగా అవుతుంది. కారణం ఏంటంటే యాక్టర్ అన్న ఒక ఐడెంటిటీ. సో దాన్ని కాపాడుకుంటూ సొసైటీలో అందరికంటే ఈ ఐడెంటిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీని కాపాడితే ఇండస్ట్రీని కాపాడినట్టు మనం. ఇప్పుడు నేను ఒక్కడిని ఏదైనా పని చేస్తే నన్ను ఒక్కడి ఈ సినిమా వాళ్ళందరూ ఇంతేరా అంటారు. అప్పుడు మొత్తం సినిమాకి వస్తుంది అది, ఏ యాక్టర్ ఏ తప్పు చేసినా. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బయట వాళ్ళు ఉన్నదానికంటే యాక్టర్ అన్నోడు చాలా ఎక్కువగా ఉండాలి. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యకూడని పని ఎక్కడా చేయకుండా సఫిషియెంట్గా ఏది సొసైటీకి అవసరమో మనం. ఈ సందర్భంగా నేను చాలా బాగున్నానని ఎంత ప్రౌడ్గా చెప్తామో, నేను చాలా బాగున్నానంటే నాకంటే బాగలేని వాళ్ళకి, నీడ్లో ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి నువ్వు ఎంతో కొంత ఏదో కొంత చెయ్యాలి. ఎందుకంటే సొసైటీలో అందరం పుట్టాం, అందరం పెరుగుతున్నాం, అందరం పోతాం. డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే డబ్బు ఎందుకు ఇంపార్టెంట్ కాదంటే, ఈ ప్రపంచంలో నీకు లక్షల కోట్ల కొలది డబ్బు ఉన్నా, వేల కొద్ది భవనాలున్నా, వందల కొద్ది వాహనాలున్నా, టన్నుల కొద్ది బంగారం ఉన్నా, రాసుల కొద్ది వజ్ర వైఢూర్యాలున్నా, ఈ ప్రపంచంలో భూమే రవ్వంతా. అందులో 7 ఖండాలు ఉన్నాయి. వాటిలో ఏషియా ఖండం ఒకటి. ఏషియా ఖండంలో దగ్గర 48 దేశాలు ఉన్నాయి. వాటిలో భారతదేశం ఒకటి. దీంట్లో 30 రాష్ట్రాలు ఉన్నాయి. 30 రాష్ట్రాల్లో మనం ఉండే ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. దాంట్లో 26 నుంచి 30 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో ఎన్నో మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో ఎన్నో స్ట్రీట్లు ఉన్నాయి. ఆ స్ట్రీట్లో ఎన్నో ఇళ్ళు ఉన్నాయి. ఆ ఎన్నో ఇళ్లలో నీదొక ఇల్లు, నీ ఇంట్లో ఉన్న మనుషుల్లో నువ్వు ఒకడివి. ఎందుకు నాది నాది అని గర్వపడతావు? ఏమున్నదని గర్వపడతావు? ఏం పోయిందని దుఃఖపడతావు? కళ్ళు తెరిస్తే జన్నం, కళ్ళు మూస్తే మరణం. రెప్పపాటు ఈ జీవితంలో ఏదీ నీది కాదు, ఏదీ నీకు రాదు. ఉన్నదంతా ఒకటే. మనిషిగా పుట్టావు కాబట్టి పోయేలోపు మంచి పనులు చేసి 4 మంచి మనుషులను సంపాదించు, పోయేలోపు 4 మంచి స్నేహితులను సంపాదించు. ఇదే జీవితం. అలాగా ఆ జీవితం కోసం ఏదో చేసి ఏదేదో చేయాలని తపనబడి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసేదానికంటే నువ్వు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కొంతమంది కంటే బాగున్నాను అని నువ్వు ఫీల్ అయితే ఖచ్చితంగా నీ వల్ల ఇంకొంతమందికి ఉపయోగం జరగాలి. ఆ ఉపయోగం జరుగుద్దని ఆ దేవుడో, శక్తో, ప్రకృతో, తల్లిదండ్రులో ఎవరో ఒకరు నీకింత అద్భుతమైన రూపాన్ని ఇచ్చి నీకింత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది. ఆ జీవితంలో నేనే అని చెప్పేసి నువ్వే బతకాలి, నువ్వే బాగుండాలి, నీ కుటుంబమే బాగుండాలి, నేను, నా కుటుంబం, నా పిల్లలు, ఇంతవరకే మనిషి ఉంటే వాడికి పశువుకి ఏమీ తేడా ఉండదు. కాబట్టి మనకి ఈ సొసైటీలు ఈ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు డెఫినెట్గా మనల్ని గురించి మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది ఉండాలి. అంటే ఇప్పుడు నీకు ఎంత డబ్బు ఉన్నా ఏదున్నా నువ్వు బతుకున్నప్పుడు ఏ వస్తువులు అయితే వాడతావో అవి నువ్వు చనిపోయిన తర్వాత పరుల పాలవుతాయి. నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ నీ వారసుల పాలవుతాయి. నువ్వు చనిపోయాక నీ కొడుకు పెట్టిన పిండం కాకిపాలవుద్ది. మరి మనిషిగా బ్రతుకున్నప్పుడు నువ్వు
పోయాక ఇన్ని సంవత్సరాలు లైఫ్ లీడ్ చేసి నువ్వు పోయాక ఏంటి నీ పాలు వస్తుంది, ఏంటి నిన్ను గురించి మాట్లాడుకునేదంటే నువ్వు బ్రతికున్నప్పుడు చేసిన దానం ధర్మం మాత్రమే పోయాక కూడా నీ పేరు నిలబెడుతుంది. కాబట్టి నీకు ఉన్న దాంట్లో ఖచ్చితంగా నీకంటే లేని వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి ఆసరా అయి నిలువు నువ్వు, అప్పుడే నీ జీవితం సార్థకం అని చెప్పే పద్ధతిలో నేను బాగున్నాను. కాబట్టి నేను కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాను, మీరు అడగకుండా అని చెప్తున్నాను, సారీ. నేను విడోస్ పెన్షన్ కొంతమందికి ఇస్తాను. ఎవరైనా ఎడ్యుకేషన్ చేసుకోలేని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ బుక్స్కి, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కూడా కొద్దిగా ఎదుగుతున్న వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే నా శక్తి మేరకు నేను ఒక గ్రూప్ ద్వారా, మా ఒక గ్రూప్ ఉంది, ఒక 90 BA బ్యాచ్ అని, మా 90లో చదువుకున్న వాళ్ళ నుంచి కొంత కలెక్ట్ చేసి కొంతమందికి అది నేను చేస్తున్నాను. ఇంకా దేవుడి దయ వల్ల మన శక్తి పెరిగితే వచ్చే దాంట్లో ఒక 5 to 10% తీసి సొసైటీలో ఏదో ఒకటి చేయడానికి కాంట్రిబ్యూట్ చేయాలి అనేది ప్రగాఢంగా నేను నమ్ముతాను. చెయ్యాలని ప్రతి మనిషి, మనకంటే బాగలేని వాళ్ళకి మన జీవితం బాగుంది కాబట్టి మనం చెయ్యాలని సర్వదా శతదా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను నా శక్తి మేరకు చేస్తున్నాను. మీరు కూడా చెయ్యాలి. ఎందుకంటే మనం గుడికి వెళ్తాం, ఫ్రైడేనో సాటర్డేనో సండేనో ప్రతి ఒక్కళ్ళం గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎవరైనా గుడికి వెళ్తుంటాం, వెళ్ళి దండం పెట్టుకొని గుడిలో కొబ్బరికాయ కొట్టి వస్తున్నప్పుడు కింద కూర్చొని ఉంటారు చాలా మంది. ఆ కూర్చొని ఉన్న వాళ్ళకి నువ్వు 1 రూపీనో 2 రూపీస్ వేసుకుంటూ వస్తావు, వేసుకుంటూ వచ్చి ఇంకా అయిపోయి నువ్వు అలా వచ్చినప్పుడు ఇలా నిలబడతాను, ఇలా వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక పని చేశాను, ఒక గొప్ప పని చేశాను. దేవుడి దగ్గర నువ్వు కానికేసినప్పుడు కూడా అంత ఫీల్ ఉండదు. అక్కడ కూర్చున్న వాళ్ళకి 1 రూపీ 2 రూపీస్ వేసుకుంటూ వచ్చి అంత అయిపోయింది ఇంక అన్నప్పుడు, పక్కన ఎవరన్నా చూస్తున్నారు అన్నప్పుడు ఒక గర్వంగా ఫీల్ అవుతావు. ఎస్, నేను వీళ్ళందరూ చూస్తున్నారు, నేను ఏదో చేశాను, అవసరమైన వాళ్ళకి ఒకటి చేశాను అనేది అప్పుడు వస్తుంది హ్యాపీనెస్. అది నువ్వు 10 లక్షలు సంపాదించినా కూడా రానంత హ్యాపీనెస్ మనసు ఫీల్ అవుద్ది. ఆ ఇవ్వటం తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది. కాబట్టి ఎక్కడో ఒక చోట మనం ఇవ్వగలిగిన చోట, ఇప్పుడు సమ్మర్లో మనం కారులో వెళ్తున్నాం, ఒక 250 ml వాటర్ బాటిల్స్ పెట్టుకొని అక్కడ మనం ట్రాఫిక్ సిగ్నల్స్లో ఆగ్గానే పక్కన వచ్చేస్తారు. వాళ్ళకి 1 రూపీ 2 రూపీస్ ఇవ్వకుండా ఈ వాటర్ బాటిల్ ఇవ్వండి, మీరు ఎంతో సేవ చేసినట్టు. ఎందుకంటే వాళ్ళకి వాటర్ ఎవరెవరు డబ్బులు ఇస్తారు, కానీ నువ్వు ఇచ్చే 1 రూపీ 12 రూపాయలు పోగు చేస్తేనే వాళ్ళకి నీళ్ళు వస్తాయి, లేకపోతే ఎక్కడో తాగాలి, ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉండవు. వాళ్ళకి నీళ్ళు ఇస్తే దండం పెట్టి తీసుకుంటారు వాళ్ళు. అది కూడా నువ్వు సొసైటీకి చాలా కాంట్రిబ్యూట్ చేసినట్టే. అలా ఆలోచించాలని నేను కోరుకుంటూ, నేను సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన ఈ 27 సంవత్సరాల జీవితంలో నేను ఇంకొకళ్ళకి ఉపయోగపడే స్టేజ్లోనే నన్ను ఉంచింది కళామ తల్లి. దానికి ఉపయోగం ప్రతి వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను బాగున్నాను, హ్యాపీగా. ఓకే, మరి లాస్ట్గా దిల్ రమేష్ గారు, ఏంటి ఇప్పుడున్న అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఒక మంచి సజెషన్ ఇవ్వాలంటే, అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఏం చెప్తారు మీరు? ఒక మంచి సజెషన్ ఏమి ఇస్తారు? ఏం లేదమ్మా, ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ప్రతిరోజు స్ట్రగులే. ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఈ పొజిషన్కి వచ్చాను. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడు, వన్స్ నువ్వు టీచర్గా అపాయింట్ అయితే, లేదు వన్స్ నువ్వు ఎస్ఐగా అపాయింట్ అయితే, లేదు వన్స్ నువ్వు ఎంఆర్ఓగా అపాయింట్ అయితే, నువ్వు భయంకరమైన తప్పు చేస్తే సస్పెండ్ అవుతావు. భయంకరమైన తప్పు చేస్తే సస్పెండ్ అవుతావు. నువ్వు చట్టానికి వ్యతిరేకంగా ఒక పని చేసి అది కోర్టులో ప్రూవ్ అయితే ఊస్టింగ్ అవుతావు. అది 100 మంది ఎంప్లాయీస్లో ఒక్కళ్ళకి కూడా జరగదు. సో ఒక్కసారి టీచర్గా అపాయింట్ అయినా, ఒకసారి ఎంఆర్ఓగా, లేకపోతే ఒకసారి ఎస్ఐగా అపాయింట్ అయినా, నువ్వు 60 సంవత్సరాల వరకు నువ్వు జాగ్రత్తగా పని చేసుకుని నీ పని నువ్వు చేసుకుంటుంటే లైఫ్ అలా వెళ్ళిపోద్ది. ఇప్పుడు టీచర్ ఉన్నాడు, టీచర్ 5 సంవత్సరాల తర్వాత నీ నాలెడ్జ్ ఎలా ఉందో, నువ్వు అసలు చదువుతున్నావా, నీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నావా, నువ్వు పాఠాలు చెప్పగలుగుతున్నావా అని టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? లేవు. వాళ్ళు చదువుకుంటుంటారు, యూజువల్గా చెప్పే పాఠాలే చెప్తుంటారు. ఎస్ఐ అనే వ్యక్తి ఫస్ట్ ట్రైనింగ్లో ఎస్ఐ అవడానికి 50 కేజీలు వెయిట్ ఉండాలి, లాంగ్ జంప్ హై జంప్ సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవ్వాలి.
తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఎస్ఐకి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా, నువ్వు క్వాలిఫైడ్, నువ్వు ఫిట్టా అన్ఫిట్ అని చెప్పడానికి లేదు. నువ్వు 100 కేజీ 50 కేజీలు కాస్త 130 కేజీలు అయ్యాడు అనుకో వెయిట్, అతను పబ్లిక్ పోస్ట్ కంటే ఏదో ప్రైవేట్ పోస్ట్ ఇంకెక్కడ కూర్చొని ఉండే పోస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే. అంతే ఎంఆర్ఓ కూడా అంతే. అంటే వాళ్ళు ఒక్కసారి జాబ్లో జాయిన్ అయితే అప్ టు దీని వరకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ లైఫ్ లీడ్ అవుతుంది, వాళ్ళకి ఆ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి గ్రాట్యుటీ, పెన్షను, పిఎఫ్లు అన్నీ వచ్చేస్తాయి. సినిమా ఇండస్ట్రీలో ఒకసారి నువ్వు ఆర్టిస్ట్గా జాయిన్ అయితే నువ్వు ప్రతిరోజు కష్టపడాల్సిందే. నేను రిలాక్స్ అయిపోతాను, నేను ఇన్ని సినిమాలు చేశాను కదా అని అంటే నేను ఇంటికి పంపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే నీ పొజిషన్లో వెనక 100 మంది ఉంటారు. 100 మందిలో నిన్ను బీట్ చేసి రావడానికి ప్రతిరోజు ప్రతి సినిమా ద్వారా ప్రతి యాక్టర్ ట్రై చేస్తుంటాడు. కాబట్టి ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు లైఫ్ లీడ్ చేయాలంటే అప్ టు ఎండ్ చివరి వరకు నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలంటే ప్రతిరోజు కష్టపడతానే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఎందుకు? ఒకటి ఫిజికల్ డైమెన్షన్స్ కాపాడుకోవటానికి నువ్వు ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీస్ చేయాల్సిందే. 2 మెంటల్గా నీ మెంటల్ బ్యాలెన్స్ని నువ్వు కరెక్ట్గా కాపాడుకోవాలి. 3 అందరికంటే అన్ని ఫీల్డ్లో ఉండే వాళ్ళకంటే ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి కామన్ సెన్స్ ఎక్కువ ఉండాలి. 4 హెల్తీగా ఉండాలి. 5 మంచి మెయింటెనెన్స్తో కనపడాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎవడు ఎలా చూసినా నీ క్యారెక్టర్ ఇవ్వడానికి తను సఫిషియెంట్గా ఉన్నాడు అని నీ కాండక్టు, క్యారెక్టరు, డెడికేషను, టైం సెన్సు, సిన్సియారిటీ, గుడ్నెస్ ఇవన్నీ అల్టిమేట్గా కాపాడుకుంటుండాలి. ఇవన్నీ చేస్తే కూడా ఫైనల్గా కావాల్సింది అదృష్టం, టైము రావాలి. ఈ టైము రాకపోతే ఇన్ని చేస్తున్నా కూడా నువ్వు టైం వచ్చిన దాకా పేషెన్సీతో, ఓపికతో, చాలా అందరినీ గౌరవిస్తూ ఓపికతో వెయిట్ చేయాలి. ఇవన్నీ చేయగలిగిన వాడికి హ్యావ్ వన్ డే. కానీ అప్పటి వరకు మనం ఉండాలి. ఇక్కడ ఉండాలి అంటే కష్టపడాలి. కష్టం మనదైతే, కష్టం నీదైతే, నువ్వు సినిమా యాక్టర్ కావాలనుకుంటే ఓపికతో వెయిట్ చేస్తే కాండక్టు, క్యారెక్టరు, డెడికేషను, టైం సెన్సు, సిన్సియారిటీ, గుడ్నెస్ లాంటివన్నీ నీ సొంతం అయితే ఆ తర్వాత నీకు అదృష్టం కలిసి వస్తే ఎప్పటికైనా ఆర్టిస్ట్గా ట్రై చేసేవాడికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో, ఎక్కడొస్తుందో, ఎలా వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు. కాబట్టి వచ్చిందాకా వెయిట్ చేయాలి. చేసిన వాడే ఆర్టిస్ట్గా డే బై డే ఇంక్రీజ్ అయ్యి అతను గ్రేస్ఫుల్గా అతను నిలబెట్టుకొని పబ్లిక్లో మంచి ఆర్టిస్ట్గా పేరు వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక మనిషికి పేరు వస్తే డబ్బు వస్తుంది. డబ్బు వచ్చిందంటే ఆర్టిస్ట్కి ఫెమిలియర్గా ఫేమ్ అయినట్టే. ఇవి 2 కలిసి సైమల్టేనియస్గా వచ్చేది ఈ ప్రపంచంలో సినిమా ఒకటే. కాబట్టి ఈ 2 కోసమే మనిషి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, బ్రతికే మనిషి 2 కోసమే ఫైట్ చేస్తాడు. ఒకటి డబ్బు సంపాదించాలి, సొసైటీలో లావిష్గా లైఫ్ స్టైల్ లీడ్ చేయటానికి. అంత డబ్బు వచ్చిన తర్వాత ఏంటి, నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదే, నాకు రికగ్నైజేషన్ కావాలని పొలిటికల్గానో లేకపోతే ఆర్టిస్ట్గానో కన్వర్ట్ అవుతారు. ఎందుకంటే సఫిషియెంట్గా మనీ ఎర్న్ అయిన తర్వాత, మనీ మనకు ఉన్న తర్వాత నేను కోరుకునేది ఏంటి, రికగ్నైజేషనే. నేను తెలియాలి, ఎంతుండి ఏం లాభం, నేను ఎవరికి తెలియట్లేదు అనేది వస్తుంది ఆబ్వియస్గా. ఆ తెలియడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ మరి నువ్వు తెలియడం కోసం ముందొచ్చావు, తెలిసావంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిందంటే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఆ 2 కలిసి వచ్చే సినిమా ఫీల్డ్కి నువ్వు వచ్చి నాకు 5 ఏళ్లలో రావాలి, 3 ఏళ్లలో రావాలి, 4 ఏళ్లలో రావాలంటే ఎలా వస్తుంది? డెఫినెట్గా రాదు. వచ్చిందంటే తొందరగా పోద్ది. తొందరగా నీకు పొజిషన్ వస్తే తొందరగా వెళ్ళిపోద్ది. నీకు దాని వాల్యూ తెలియదు, నీ బిహేవియర్ అప్పుడు వేరేగా ఉంటుంది. కాబట్టి కష్టపడి వస్తేనే, కష్టపడకుండా వచ్చింది ఏది నిలవదు. వచ్చింది ఏది కష్టపడకుండా వస్తే రాదు, మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. కష్టపడాలి, సాటిస్ఫై అవ్వాలి. ఈ 2 సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతాయి. కాబట్టి దీనికోసం లైఫ్ టైం వెయిట్ చేసినా కూడా తప్పులేదు. ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆ వచ్చిందాకా మీరందరూ నాలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం వచ్చి ట్రై చేసే ప్రతి ఒక్కడు కష్టపడి పనిచేస్తూ ఓపికతో ఉంటే, మనకి టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే, అదృష్టం ఉంటే మనకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు రాకపోయినా ప్రయత్నం చేస్తూ మరణిస్తే మనిషి విజయం సాధించినట్టే, ప్రయత్నం విరమిస్తే మనిషి ఆ క్షణమే మరణించినట్టు శ్రీశ్రీ గారు చెప్పారు. అందుకని ప్రయత్నం చేస్తూ 30 సంవత్సరాల ప్రయత్నంలోనే నువ్వు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తూ బ్రతుకుంటే ఇండస్ట్రీలో సక్సెస్ అయినట్టే మనిషి.
ప్రయత్నం నీ ప్రయత్నం విరమిస్తే నేను ప్రయత్నం చేయడం మానేశాను అనుకో, 3 సంవత్సరాల తర్వాత నేను కనపడను, నేను సినిమాలో కనపడకపోతే ఎవరు పిలవరు. అవును. సో డే 1 నుంచి ఆ ప్రయత్నం అలాగే కంటిన్యూ చేస్తూ దీంట్లో యాక్ట్ చేయాలన్నంత వరకు ప్రయత్నం అయితే ప్రయత్నం చేస్తూనే మానొద్దు. అది నేను చెప్పేది ఇప్పుడు సినిమా ఫీల్డ్కి వచ్చే యువతకి ఎవరికైనా. ఓకే. ఆదరించాలని, ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఇంటర్వ్యూ చూసి మీరు మరొక్కసారి నేను చెప్పిన దాంట్లో ఏదన్నా మంచి ఉంటే ఆచరిస్తారని, చెడు ఏదన్నా చెప్పుంటే మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి దిల్ రమేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ సింధు సైనింగ్ ఆఫ్. బై.